కాసేపట్లో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. కిరణ్ రిజిజు నేతృత్వంలో ఈ ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 2 విడతల్లో జరగనున్నాయి బడ్జెట్ సమావేశాలు. ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ సమావేశాలు, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత సమావేశాలు ఉండబోతున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. మరి కాసేపట్లో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. కిరణ్ రిజిజు నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్ ఉండబోతోంది. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉండబోతున్నాయి. 2 విడతల్లో ఈ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ సమావేశాలు, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత సమావేశాలు ఉండబోతున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. మా ఢిల్లీ ప్రతినిధి గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి, అఖిలపక్ష సమావేశానికి ఎవరెవరు హాజరు కాబోతున్నారు, ఎలాంటి డిస్కషన్ పాయింట్స్ ఉండబోతున్నాయి? రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆనవాయితీ ప్రకారం ఈరోజు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంట్ అనెక్స్ భవనంలో 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా అర్జున్ రామ్ మేఘ్వాల్, ఇటు జేపీ నడ్డా, ఈ విధంగా పలువురు కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. అలాగే వివిధ పార్టీలకు సంబంధించిన పార్లమెంటరీ పక్ష నేతలు ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. పార్లమెంట్ సమావేశాలు 2 విడతల్లో, ఇటు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, అలాగే ఇటు మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు కూడా రెండో విడత సమావేశాలు జరుగుతాయి. మొత్తం 30 సిట్టింగ్లు ఈ సమావేశాలు జరగబోతున్నాయి. సో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్కి 2026-27 బడ్జెట్కి ఆమోదంతో పాటుగా కీలక బిల్లుల్ని ఆమోదింపజేసుకోవాలని చెప్పి కేంద్రం భావిస్తుంది. సో ఈ బిల్లుల ఆమోదానికి ఇటు సహకారం అందించాలి అని చెప్పి ప్రతిపక్ష పార్టీల్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు కోరబోతోంది. సభా సమయాన్ని వృధా చేయకుండా సభా మర్యాదలను పాటిస్తూ సమావేశాలకు సహకరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతల్ని విజ్ఞప్తి చేయబోతోంది. ప్రధానంగా ఈసారి ముఖ్యంగా ఎస్ఐఆర్తో పాటుగా ట్రంప్ టారిఫ్స్, అలాగే మన్రేగా రద్దు, ఆ స్థానంలో విబిజీ రామ్జీ కొత్త చట్టాన్ని తీసుకురావడం, ద్రవ్యోల్బణం, అలాగే ఆర్థిక అసమానతలు, ధరల పెరుగుదల, ఇటు ఢిల్లీ కాలుష్యం సహా జమిలీ ఎన్నికలు, ఇటు ఎవరైతే నేర చరిత్రలో రాజకీయ నాయకులుగా ఉంటారో సో వారిపైన నెల రోజుల్లోగా కన్నా ఎక్కువగా జైల్లో ఉంటే వారిపైన అనర్హత వేటు, వారి పదవి పోవడం, ఇటువంటి కీలక బిల్స్ ఇటు పార్లమెంట్ ముందుకు రాబోతున్నాయి. సో ఈరోజు బిల్స్ ఎజెండాకు సంబంధించి ఖరారు చేసి అఖిలపక్ష సమావేశంలో ఏ బిల్స్ని ఈరోజు ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకురాబోతోంది పార్లమెంట్ ముందుకు అన్నది సమాచారం ఇవ్వడం జరుగుతుంది. సో ఆయా పార్టీలకు సంబంధించి ముఖ్యంగా పార్లమెంట్లో తమకు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు, అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రధానంగా అమరావతి రాజధానికి చట్టబద్ధత బిల్లు, అలాగే పోలవరం రాజధాని నిర్మాణానికి సహకారంతో పాటుగా రాష్ట్రానికి సహకారం, ఆర్థిక సహకారం అందించే అంశాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలు, ముఖ్యంగా ఏపీకి సంబంధించిన ఎంపీలు లేవనెత్తబోతున్నారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టులకు అనుమతులు, అలాగే ఇటు రీజనల్ రింగ్ రోడ్తో పాటుగా మెట్రో ఫేజ్ 2, అలాగే మూసీ ప్రక్షాళన, ఇటువంటి అంశాలని తెలంగాణ ఎంపీలు కూడా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇటు జాతీయ స్థాయి అంశాలతో పాటుగా రాష్ట్ర స్థాయికి సంబంధించి ఆయా పార్టీలు కీలక అంశాలని ఈ పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తబోతున్నారు. ఫస్ట్ టైం ముఖ్యంగా ఫిబ్రవరి 1వ తేదీన 2017 నుంచి కూడా ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి 9వసారి ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఫస్ట్ టైం ఆదివారం అయినప్పటికీ కూడా తొలిసారి బడ్జెట్ ముఖ్యంగా ఫిబ్రవరి 1వ తేదీ రావడంతో ఆ రోజే బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. సో చాలా కీలక పరిణామాలు ముఖ్యంగా ఈ బడ్జెట్ సమావేశంలో చోటు చేసుకోబోతున్నాయి. అలాగే కీలక బిల్లులను కూడా ఈసారి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశంలో ఆమోదించే అవకాశం కనిపిస్తోంది.